నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మంది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్న బ్రహ్మదేవం గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రాదోళ్ళు, గ్రేడెడ్ ముర్రాదోళ్ళు, జాఫరాబాదీ క్రాస్ బండి దోళ్ళు లభిస్తాయి అన్న. అంటున్నారు అబౌ దోళ్ళు. ఆ అన్న తీసుకున్నాడు, ఒకసారి అన్న ఎంత తీసుకున్నాడో, ఆయన ఏ ఊరి నుంచి వచ్చాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అడ్రస్ తెలుసుకోండి. నమస్తే అన్న, మీ ఊరి పేరు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఒకసారి చెప్పండి అన్న. మాది వినుకొండ దగ్గర కొండ్రమూలు రోజుల మనలో ఈ జత 16,000 పడ్డాయి. ఒకటి 16,500. ఒకటి 16,500. ఎన్ని తీసుకున్నారన్న? 10 తీసుకున్నాం. 10 తీసుకున్నారు. 10 తీసుకున్నాం. 1,65,000 ఇచ్చాం. 10 దోళ్ళలోనే అన్ని సంవత్సరాల దోళ్ళు పైన సంవత్సరం ఉంటాయి. 2 సంవత్సరాలు తక్కువలో 2 సంవత్సరాల పైన ఉంటాయి మీకు ఇచ్చిన దోళ్ళు, అంతే కదన్నా? మా దగ్గర చెట్లు ఎన్ని ఉన్నాయి దోళ్ళు? ఉంటాయి 40 దాకా ఉంటాయి. 40 ఆటలు మీరు ఎంచి తీసుకున్నారు. మేము ఎంచి తీసుకున్నాం. మేమేమైనా ఎంచి ఇచ్చామా? లేదు, మేము పట్టుకొని తీసుకున్నాం. మీరు పట్టుకొని తీసుకున్న దానికే కదా మీరు రేట్ చెప్పాం. మేము పట్టుకొని తీసుకున్నాను రేట్ చెప్తాను. మీకు అంతా రీజనబుల్ గానే కదా ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది ఏం లేదు. మీరు పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చారు ఒకసారి చెప్పండి. మేము పొద్దున్న 6 గంటలకు వచ్చాం. ఎక్కడికి వచ్చారు మీరు? మేము సామర్లకోట దిగి అక్కడికి వచ్చాం. అక్కడికి వచ్చి కాల్ చేస్తే మా మనిషి వచ్చి తీసుకొచ్చాం. మీ మనిషి వచ్చి తీసుకొచ్చారు, అంతే కదన్నా? అంతే. మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ ఎలాంటి దళారీ వ్యవస్థ ఉందా? ఏం లేదు. ఏమీ లేదు. ఫేస్ టు ఫేస్ మన ఇద్దరే కదా మాట్లాడుకున్నాం. ఓకే అన్న, మీరంతా సాటిస్ఫాక్షనే కదా? మీ ద్వారాగా 10 మందిని పంపాలి. హాయ్ ఎవ్రీవన్, బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి బ్రదర్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. బ్రదర్, మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని దూడలు ఉన్నాయి, ఎంత వయసు ఉన్న దూడలు ఉన్నాయి? నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మన బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్న బ్రహ్మదేవం గ్రామం అన్న. మా దగ్గర నెంబర్ 1 ప్యూర్ ముర్రాదోళ్ళు లభిస్తాయన్న. సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల దాకా ఉంటాయన్న. మా దగ్గర రేట్ల విషయం అయితే సంవత్సరం తోట వచ్చి 12 నుంచి 15,000 అన్న. సంవత్సరం తోట 15 నుంచి 22,000 ఉంటుంది. 2 సంవత్సరాల తోట 22 నుంచి 30,000 ఉంటుంది అన్న. 2.5 30,000 నుంచి 40,000 మధ్యలో ఉంటుంది అన్న. క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్లు ఉంటాయన్న. ఇది కొంత మన దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి. ఇది 2 సంవత్సరాలు దాటి ఉంటుంది అన్న వయసు. ఎన్ని రోజులు కడుతుంది? ఇదైతే ఓ 4-5 నెలలు హీట్కి వస్తుంది అన్న. ఒక 5 నెలలు అంటే 4 నెలలు 5 నెలలు హీట్కి వచ్చేది ఇది. నెక్స్ట్ అంటే ఒక సంక్రాంతి దాటిన తర్వాత, సంక్రాంతి దాటిన తర్వాత వస్తుంది అన్న. మార్చి నెలలోకి వస్తుంది ఇది. మార్చి నెలలోకి హీట్ రావచ్చు. మార్చి నెల నెంబర్ 1 ప్యూర్ ముర్రా అన్న. దీని క్వాలిటీ చూడండి. క్వాలిటీ విషయంలో కానీ జెడ్ బ్లాక్ దూడ మలుగు సదరం హెవీ బాగుంటది. నెంబర్ 1 ప్యూర్ ముర్రా అన్న. ఇది 2 సంవత్సరాల దూడ. ముర్రా ఉంటాయి, గ్రేడ్ ముర్రా ఉంటాయి. ముర్రా ఉంటది అన్న, గ్రేడెడ్ ముర్రా ఉంటది. ఇది కొన్న ఇది 3 సంవత్సరాల దగ్గర ఉంది పండిది. ఇది ఆల్రెడీ నుంచి 15 రోజులు అయింది. కట్టదో ఎవరు చెప్పలేం. ఇది అంటే నిలబడుతుందో తెలియదు కానీ సెమన్ అయితే వేయించాం. 3 నెలలు కన్ఫర్మ్ అయితే కానీ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి వీలు లేదన్న. ఇదైతే 3 సంవత్సరాల దగ్గర ఉంటది. ఇది పడ్డ అంటే ఇప్పుడైనా సరే హీట్ అది మామూలుగా కన్ఫర్మ్ అనేది 4 నెలలు అయితే 3 నెలలు దాటితే కానీ కన్ఫర్మేషన్ కుదరదన్న. డాక్టర్ తో చెక్ చేపిస్తే అది నిలబడలేదో చెప్తారు. అవునన్న. సో మీరైతే ఏం చెప్తారంటే జస్ట్ సెమెన్ అయితే వేయించాం కానీ కన్ఫర్మ్ కాదని అమ్ముతారా? కన్ఫర్మ్ కాదని చెప్పి అమ్ముతామన్నా మేము. ఇప్పుడు కన్ఫర్మ్ అనుకోండి, ఆ రైతు కూడా మన మీద ఆశపడి ఉంటాడు. 3 నెలలు వెయిట్ చేస్తాడు. 3 నెలలు వెయిట్ చేస్తాడు. కట్టింది అనుకుంటాడు. అది కడద్దో పోద్దో తెలియదన్నా. మీరు ఇలాగైతే చేయించామని చెప్తాం అంతే. ఇది కూడా 2.5 అన్న. ఇది ప్యూర్ ముర్రా. అది కూడా క్వాలిటీ 2.5. ఇదే 7కి వచ్చిందన్న. ఏ ఆన్సర్ ఇది ఫస్ట్ సారి అని వదిలేసాం ఇది. ఓకే, అంటే ఎందుకు అంటే చిన్న సైజ్ లో సెమన్లు ఏమంటే అవును, అలా కదన్న. వయసు తక్కువలో వేయించామనుకోండి, దూడ ఎదుగుదల ఉండదు, అక్కడతో ఆగిపోద్ది. సైజ్ ఎదగకుండా అట్ర పెరుగుద్ది అనమాట. లెంత్ పెరుగుద్ది, బాడీ లెంత్, అంతే తప్ప సైజ్ ఎదగదు. అందువల్ల ఏం చేస్తామంటే ఒక ఫస్ట్ సారి వచ్చిన హీట్ వదిలేసి సెకండ్ టైం వచ్చినప్పుడు హీట్ కి చేస్తాం అనమాట. అది ఇదిగోండి. ఇదైతే 1.5 సంవత్సరం దూడ. ఇది క్రాస్ అన్న, ముర్రా క్రాసు. అది ఎట్లా ఇక్కడికి వస్తుంటారు కదా, అవగాహన ఉన్న వాళ్ళు వస్తున్నారా? కొంతమందికి ఏం తెలియకున్న వాళ్ళు కూడా వచ్చి కొనుక్కెళ్తున్నారా? 2 విధాలుగా ఉన్నారన్న. ఇప్పుడు పర్టికులర్ గా జనాలు ఏంటంటే 1,30,40,40 గేదెలు కొనలేక ఆ 1,40,40 బడ్జెట్ లో ఈ ఒక సంవత్సరాల తోడు 10 ఆటలు తీసుకెళ్లి మేపుకొని తయారు చేసి అమ్ముకుందాం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద డైరీ ఫామ్ కూడా ఇప్పుడు ప్రస్తుతం చేసే ఫీల్డ్ ఏంటంటే
దూడలు పట్టుకెళ్ళి ఓ 2 సంవత్సరాలు మేపుకుంటే ఇయ్య 1,10,000 1,20,000 గేదెలు కదా అని 2 సంవత్సరాలు వీటితో కష్టపడదామని పట్టుకెళ్ళి వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. బ్రదర్ ఇప్పుడు ఎవరైనా సరే మీకు చేసేవాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు. ఇప్పుడు రాయలసీమ ఏరియా అంటే అనంతపురం అని, కడప అని, లేకపోతే తెలంగాణ ఏరియాలో కరీంనగర్ అని ఇట్లా ఉంటారు కదా. సో ఆ ఎన్విరాన్మెంట్ కి సెట్ అయినాయా లేకపోతే అవి ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లున్నాయి అనేసి ఎవరైనా అడిగి అక్కడ ఉన్న రైతులు మీరు ఇంతమంది చాలా మందికి ఇచ్చింటారు కదా, వాళ్ళ నెంబర్లు అడిగి అన్న ఒకసారి ఎవరిదైనా నెంబర్ ఇస్తే మేము కొంచెం కనుక్కుంటామని ఎన్విరాన్మెంట్ కి ఎట్లున్నాయి అని చేసి అంటే అట్లా వాళ్ళకి నెంబర్లు ఇస్తున్నారా లేకపోతే అట్లా కనుక్కోవచ్చా? ప్రతి ఏరియాలో కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారన్న. మాకు ప్రకాశం డిస్టిక్, అనంతపురం, కడప ఏరియా వాళ్ళు చాలా మందికి ఇచ్చాం. ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా కాల్ చేశారనుకోండి, ఆ కస్టమర్ కి మన దగ్గర పట్టుకెళ్ళిన కస్టమర్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేసి కనుక్కోమని మన దగ్గరకు రమ్మంటున్నాం అన్న. అంటే మీరు ఎట్లా ఇచ్చినారు అంటే మీరు మంచిగా ఇక్కడ ఇచ్చారా లేకపోతే మీరేమన్నా వాళ్ళను కష్టపెట్టారా కూడా వాళ్ళకి కూడా తెలుసు కదా. అవునన్నా, ఇచ్చారా లేకపోతే లేదా అట్లా మనం చెప్పే విధానం కంటే మనం ఇచ్చిన కస్టమర్ తో చెప్పించి వాళ్ళని కాకపోతే వాళ్ళ షెడ్ దగ్గర చూసుకో వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసుకోమని కూడా చెప్పి విధంగా ప్రోత్సహిస్తున్నాం అన్న. ప్రతి రైతును కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్లు రీజనబుల్ గా ఉంటాయి, అన్ని మనం చెప్పినట్టే ఉంటాయి. అది మనం చెప్పేదానికంటే కూడా రేట్ రీజనబుల్ ఉందా లేదా అనేసి వాళ్ళు చెప్తే ఇంకా నీ మీద నమ్మకం మన మీద కంటే మనం చెప్పేదానికంటే వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని ఏ రైతు అయినా. ఇప్పుడు మీ ఇంటి పక్క వాళ్ళు చెప్పితే ఒక రకంగా ఉంటది, మేము చెప్పామనుకోండి నమ్మరు కదా. అందుకని మీ ఏరియా వాళ్ళు ఎవరు కొన్నా ఆ ఏరియా వాళ్ళు పక్క ఏరియా వాళ్ళు నెంబర్ ఇస్తాం, మాట్లాడమని చెప్పమంటున్నాం అన్న. ఇంకొక విషయం ఏంటంటే డెలివరీ ఫ్రీ అంటున్నారు. డెలివరీ ఫ్రీ అన్న విషయం ఎవరు పెట్టుకోకండి. డెలివరీ ఫ్రీ అనగానే రైతు అట్రాక్షన్ అయ్యి ఆడి దగ్గరికి వెళ్తారన్న ఒక అపోహతోటి డెలివరీ ఫ్రీ అంటున్నాడు. ఆడేమి ఆ చేతి పెట్టుకోడు కదన్నా, ఆ దూడ మీదే మీ డెలివరీ కాస్ట్ ఆ లాభం అన్ని వేసుకుని చెప్తాడు. డెలివరీ ఫ్రీ అన్న మాట మీరు నమ్మొద్దు, నమ్మితే మీరే దెబ్బతింటారు. ఇది 2 సంవత్సరాలు పడ్డాయి, ఇది 2 సంవత్సరాలు పడ్డాయి. ఒక్కొక్కరు చూపిస్తున్నారన్న దూళ్ళ మీద అవగాహన లేకుండా. ఇదిగోండి ఈ సైజు 2 సంవత్సరాలు ఉంటది అన్న. ఇది సంవత్సరంన్నర, ఇది 2 సంవత్సరాలు పడ్డా. అలా చెప్తాం అనేసి ఈ పట్టణం చూపించి 2 సంవత్సరాలు పడ్డా మీకు 20,000కి ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అవగాహన ఈజీగా ఇప్పుడు అది 2 సంవత్సరాలు ఏముంటది సంవత్సరంన్నర అదే అనేది. అవునండి, మరి ఇంకోటి అట్లా చెప్పడం వల్ల ఒక మైనస్ కూడా ఉంటది. ఏం మైనస్ అంటే ఇది 2 సంవత్సరాలు అంటే తెలిసిన వాళ్ళకి అంటే పూర్తి వాళ్ళకు బ్రీడింగ్ అవగాహన ఉంది అనుకో, ఇది 2 సంవత్సరాలు అయిందా ఇంతే పెరిగిందా అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చూసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్న. దూల కోసం తెలియక, బ్రీడ్ ఏంటన్నా తెలియక చూసి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి కాల్స్ కూడా వస్తుంటాయి బోల్డ్ అండి అన్న. నాకు ఇందాకే కాల్స్ వచ్చింది, అన్న 2 సంవత్సరాలు పడ్డ 12,000కి ఇచ్చేస్తారంట కదా అని. 2 సంవత్సరాలు పడ్డ ఎవరు ఇచ్చేస్తారన్న? 12,000కి ఇస్తారా? సంవత్సరం కూడా 12,000 నుంచి 15,000 ఉంటదన్న. ఎవరు చెప్పిన మాటలు అందుకే చెప్తుంటా. ప్రతి ఒక్కరికి పర్టికులర్ గా చెప్పేది ఏంటంటే సంవత్సరం కూడా 12,000 నుంచి 15,000, సంవత్సరం కూడా 15 నుంచి 22,000, 2 సంవత్సరాల తోట 22 నుంచి 30,000 ఉంటదన్న. తక్కువ ఇస్తున్నాడు అంటే అది క్వాలిటీ లేనట్టే, లేకపోతే ఆ సైజు పడ్డ ఉండదు అక్కడ. వీడియోలో ఏంటంటే మెయిన్ అన్న ఈ పెద్దట్లు చూపించి ఇయ్యే తోడు మీకు 15కి 16కి ఇచ్చేస్తామంటే మీరు ఏం చేస్తారు? ఎగబడుకొని నా దగ్గరకు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అయ్యేం కనబడవు. మన విషయంలో అలాంటివి చెప్పి పనే ఉండదు అన్న. ఉన్నదే చెప్తాం, చేసిందే అక్కడ పట్టుకెళ్ళమని చెప్తాం అంతే. మిమ్మల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే ఇబ్బంది పెట్టి అంత పని ఉండదు మనకి. మనకు వచ్చి రైతుకు కూడా ఫుడ్ అకామిడేషన్ కానీ రూమ్ కానీ దేనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంట. మన దగ్గరకు వచ్చిన కస్టమర్ నెంబర్లు కూడా ఇచ్చి మాట్లాడమంటే మీకు మాట్లాడిస్తాం. ఒకవేళ ఇక్కడ ఏం జరిగిందో మా మాటల్లో కాకుండా రైతు మాటల్లో తెలుసుకోండి. ఇదిగోండి ఇది 2 సంవత్సరాలు పడ్డ ప్యూర్ ముర్రా. ఇదిగోండి అవన్నీ సంవత్సరం దోళ్ళు అన్న. మన దగ్గర ఆవుదోళ్ళు కూడా అవైలబుల్ అన్న, హెచ్ఎఫ్ జెర్సీ. ఇదిగోండి ఇవన్నీ సంవత్సరం దోళ్ళు. ఇవన్న మీకు ఒక్కోటి వచ్చి 15,000 చెప్తామన్నా, 12,500 అలా పడతాయన్న ఈ దోళ్ళు. మదర్ మిల్క్ వచ్చి డైలీ మీద 16 లీటర్లు 20 లీటర్లు ఇచ్చినాయి అన్న. అది జెర్సీ అన్న. ఈ 2 హెచ్ఎఫ్ లో అది జెర్సీ. ఇది ఒంగోలు అన్న. ఇది ఒంగోలు నాటు. ఇదైతే మేము చెప్పడం అయితే 20,000 చెప్తామన్నా. దీని కుదురు చూడండి, ఒంగోలే కానీ ఇంత కుదురైన ఆవుపై అక్కడ ఉండదు. చాలా హైట్ అవుతుంది, చాలా హైట్ అవుతుంది. ఈ సైజ్ అవుతుంది ఇది. ఇది సంవత్సరం తోడే. ఇది ఎంత పడుతుంది రేటు? ఇదైతే మేము 20,000 చెప్తామన్నా, 18,000కి ఇస్తాం. ఇవన్నీ ఎన్ని సంవత్సరాల దూడలు? ఇవన్నీ సంవత్సరం దాటిని అన్న. అంటే మేము రైతుకి ఏ రైతుకి వచ్చినా ఇంకా సంవత్సరాన్ని చెప్పాం మొత్తం. ఇవి అయితే 12 నుంచి 15,000 మధ్యలో ఉంటాయి అన్న.
12,000 నుంచి 15,000 మధ్యలో పడతాయి. 15,000 మధ్యలో ఉంటాయి. ఇక్కడ కొనే వాళ్ళు పెద్దగా కొంటున్నారా లేకపోతే ఇట్లా సంవత్సరానికి కొంటున్నారా లేకపోతే 2 సంవత్సరాలు అలా కాదన్న, రైతు దగ్గర ఉన్న అమౌంట్ ని బట్టి ఒక్కో రైతు ఆలోచన ఒక్కో విధంగా ఉంటది. ఒక రైతు ఏమనుకుంటాడంటే మన దగ్గర తక్కువ అమౌంట్ ఉంది కదా, ఒక సంవత్సరం తోలో 10 ఆటలు తీసుకుని పట్టుకెళ్తే ఓ 2-3 సంవత్సరాలు కష్టపడినా అయ్యే మనకు పెరుగుతాయి అనుకుంటాడు. ఒక్కో రైతు ఏమనుకుంటారంటే 2 సంవత్సరాల తోలో పట్టుకెళ్తే మనకు 5-6 నెలలు ఈటుకు వచ్చేస్తాయి అని ఆయన ఆలోచన ఆయన ఉంటది. ఇంకా కొంచెం మంది ఉన్నారు అతికి తెలివితేటలోళ్ళు, 3 సంవత్సరాలు పట్టుకెళ్తే మనకి వెంటనే అనుభవానికి వచ్చేస్తాయి, అవి ఏదో తయారు చేసి మనం వెంటనే అమ్ముకుందాం లెక్కేసుకుంటారు, లేకపోతే డైరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు దూరం తీసుకోకండి. ఇక్కడ 4 సార్లు 5 సార్లు హీట్కి వచ్చిన తర్వాతే కట్టకపోతే సేల్స్ లోకి వస్తాయి. అవన్నీ మనం చెప్పకూడదు అనుకోండి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. మనం అయితే మాత్రం ప్రిఫరెన్స్ 2 years 2.5 years దూడలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నా. ఓకే. సో చూసుకొచ్చి ఇక్కడ బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు, పడ్డ దూడలు, ఆవు దూడలు కూడా ప్రజెంట్ అయితే ఒక 4 అమ్మకానికి ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. బ్రదర్ ఇక్కడికి రావాలంటే ఎటు నుంచి ఎటు రావాలి బ్రదర్? మా అడ్రస్ అన్న రాజమండ్రి దాటిన తర్వాత పెద్దాపురం అన్న. బస్ మీద వచ్చే వాళ్ళకి రాజమండ్రి దాటిన తర్వాత పెద్దాపురం టికెట్ తీసుకోమంటాం ఎక్కడి నుంచి వచ్చినని. ఒకవేళ ట్రైన్కి వస్తే కనుక కాకినాడ ట్రైన్ కానీ లేకపోతే వైజాగ్ ట్రైన్ కానీ ఎక్కడన్నా సామలకోట టికెట్ తీసుకోండి, సామలకోటలో స్టేషన్ ఉందని చెప్తామన్నా. ఒకవేళ వాళ్ళు అర్ధరాత్రి కనీసం 1 గంటకు వచ్చినా అక్కడ దిక్కు కాల్ చేయమంటాం, వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకొస్తాం అన్న. అలా ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. మళ్ళీ ఒకవేళ వాళ్ళు కొనొచ్చు కొనకపోవచ్చు అన్న, వాళ్ళని మనం తీసుకెళ్లి ఎలా తీసుకొచ్చాం అలా జాగ్రత్తగా ఎక్కించి బాధ్యత మనదే. అసలు అలాంటిది ఏమి ఉండదు అన్న. వచ్చిన వాళ్ళు అందరూ కొనేరు అంటే కొంతమంది కొనే వాళ్ళ కాడ ఏమో సాటిస్ఫై అవుతారు, కొనే వాళ్ళ దగ్గర అన్న వచ్చినోడు అలా కొనేస్తే మనం బోల్డ్ అంత వ్యాపారం చేస్తాం, అన్న. దానికోసం ఎప్పుడు ఆలోచించకూడదు. అందరూ కొనే వాళ్ళు ఉండరు, అందరూ కొనలేని వాళ్ళు ఉండరు, ఎవరికి తగ్గ ఓపుతో వాళ్ళు ఉంటారు. అదన్న. సరే ఓకే, చూసుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్ నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. పర్టికులర్ గా ఫ్రీ డెలివరీ అని మాత్రం మీరు ఎవరిని అడగొద్దు, అడిగారా మీరే దెబ్బతింటారు. ఎవరికి ఎవడో ఫ్రీ డెలివరీ ఇవ్వరు. ఆ దూడ మీద